హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యు ఆల్? మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈ కుల వ్యవస్థ వల్ల ఇంకా 60-70 సంవత్సరాలు వెనుకకే వెళ్ళిపోతున్నాం. కులం కులం అంటూ పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు కులంతోనే బతుకుతున్నారు, కులంతోనే చేస్తున్నారు. కానీ ఆ కులాన్ని విడిచి ఒక మానవత్వం ఉన్న మనిషిగా బతుకుదామనే ఆలోచన మాత్రం ఎవ్వరికి రావట్లేదు. కులాన్ని ఇంకా ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయని మనం స్పష్టంగా తెలుస్తున్నది. కులం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు కులం నీకు కూడు పెడుతుంది అన్నట్టు కులాన్నే పొద్దున్న నుంచి దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. ఈ బ్రాహ్మణులు వచ్చేసి మన దేశంలోని ఈ కులాలు ఎప్పుడైతే పుట్టించారో అప్పటి నుండి మన భారతదేశం ఇంకా దారిద్ర్యంలోకి వెళ్ళింది, కానీ ఎప్పుడు అభివృద్ధి చెందలేదు. ఇతర దేశాలు మన దగ్గర ఉన్న ఈ కులాలు, వివక్షలు, ఈ ఈ ఈక్వల్ లేని అసమానత్వం లేని సమాజంలోని ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఈ ఆలోచనతోటి బయట దేశాలు చూసుకుంటే, కంపేర్ చేసుకుంటే మన ఇండియా చాలా మూఢత్వంలో బ్రతుకుతున్నారు. ఆ కులం అనే కంపులోనే కొట్టుకు చేస్తున్నారు. కానీ ఈ కులం అనే కంపుని విడిచి మానవత్వంతో బ్రతుకుదామనే ఆలోచన ఒక్కరి కూడా తట్టడం లేదు. ఏంటంటే తాతల ముత్తాతల నుంచి కులమే మాకు కూడు పెడుతుంది అన్నట్టు బ్రతుకుతున్నారు. కానీ ఆ కులం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉన్నది? ఎప్పుడైనా కానీ ఒక మనిషిని కాపాడేందుకు ఒక మనిషే ఉంటాడు, కానీ ఆ కులం రాదు, మతం రాదు. కావున ఎంత వీలైతే అంత మంచికి కులాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నించండి. కులాల వల్ల ఎటువంటి ఉపయోగం ఒరగలేదు. ఒక మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం వర్ధిల్లుతుంది. సమానత్వంతో బ్రతకాలి, స్వేచ్ఛతో బ్రతకాలి. అయితే నాకు ఈ కులం అనే టాపిక్ని ఎందుకు తీసుకున్నా అంటే, చాలా మటుకు మన భారతదేశంలో ఏ దిక్కున చూడు నువ్వు కులం అనే పెనుభూతం కనబడుతుంది. నువ్వు ఏ దారిన పో నీ కులం అనే వైరస్సే ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు నువ్వు ఏ దిక్కున చూడు నీ కులం అనే ఒక పెద్ద వైరసే కనబడుతుంది అని చెబుతాడు. ఎందుకంటే నీకు ప్రస్తుతం ఉన్న సమాజంలో కుల రాజకీయాలు, కులంతో వ్యాపారస్తులు, కులాల మీద ఆధారపడి ఉన్నది. మా కులం అంటే మా కులం గొప్ప, మా కుల చరిత్ర పెద్ద అంటే మా కుల చరిత్ర పెద్దది. అరే కులాలు అసలు పుట్టించినాడు ఎవడు? మనిషి అయితే అందరూ ఒకలాగే ఉన్నారు. ఈ కులం ఏంటి? కులం వల్ల మనిషి విభేదాలు ఎందుకు సృష్టిస్తున్నారు అనేది ఒక్క ఆలోచన చేస్తలేరు, ఇంగిత జ్ఞానం లేకుండా. మనిషి ప్రతి ఒక్కరు సేమే, ఆలోచన విధానం అనేది ఆ కులంతో ఎక్కువ తక్కువ అనే హెచ్చు తక్కువ సమాజంతో మనిషిని వివక్షగా చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషికి మెదడు అంతే బరువుతోటి అదే అలా ఉంటుంది. కానీ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ప్రతి మనిషి సమానం అని చూసినప్పుడే మన సమాజం బాగుపడుతుంది. అయితే చూసుకుంటే మా కులం నాయకుడు అంటూ ఒక అభిమానిగా వారు పొగుడుతున్నారు. కానీ ఆ కులంలో ఒక మనిషి గ్రేట్ అయితే, ఒక గొప్పవాడైతే ఆ కులంలో అందరు గొప్పవాళ్ళు కాదు. ఆ మనిషి యొక్క కష్టార్జితం, ఆయన చేసిన ఆయన మేధావి, ఆ మేధస్థానంతో ఆయన గొప్పవాడయ్యాడు. కానీ ఆ కులంలో ఒకరు గొప్పవారు అయితే ఆ కులం మొత్తం గొప్పవారు కాదు. ఇదొకటి గమనించాలి. అది ఏ కులమైనా కానీ ఆ కులాల మధ్య కాదు. అసలు ఒక మనిషిని మనిషిగా చూసినప్పుడే ఆ మనిషి యొక్క మేధస్సుతోటైనా ఎదిగాడు కావచ్చు. కానీ ఒక కులంలో ఒకడు ఎదిగితే గొప్పవాడైతే ఆ కులంలోని అందరు గొప్పవాళ్ళు కావాలనేది ఏది లేదు. మనిషి అందరూ ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన విధానం ఏంది, ఆ మనిషి వ్యక్తిగతం ఏంది అనేది తెలుసుకోవాలి. కానీ ఆ కులాన్ని చూడద్దు, కులం అనే భూతత్వంతో చూడకూడదు. సమాజంలో మనం చూసుకున్నట్టయితే కులం అనేది ఇంకా వివక్షలు చూపుతూనే ఉన్నది. ఈ బ్రాహ్మణత్వం మనకు ఈ మనధర్మ శాస్త్రాలు మనకు ఈ కులాలు పుట్టించింది ఎవరు అనేది ఒక్క ఆలోచన రాకుండా చేసేశారు. ఏంటంటే ఒక కులము ఇంకో కులం తక్కువ, ఆ కులం కంటే ఇంకో కులం ఎక్కువ, అలా మనిషిని ఆ కులం అనే మతం అనే ఆ సర్కిల్లో బంధించారు. కానీ అందులో నుంచి బయటకు రావడానికి ఎవ్వరికీ ఆ ఆలోచన తట్టడం లేదు. నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ బ్రాహ్మణులు సృష్టించింది. బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, బీసీలు అంటే శూద్రుడు, కిందికి వచ్చేవారికి అతిశూద్రుడు, అస్పృశ్యులు, ఇలా సృష్టించడానికి గల కారణం ఏంటి అంటే ఇది ఇంకా
గుడిలో బ్రాహ్మణులే ఎందుకు పూజలు చేయాలి అనేది క్వశ్చన్ కూడా రావాలి. ఈ బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో భారతదేశంలో 3% 4% ఉన్న జనాభా భారతదేశంలో ఉన్న 90% బహుజనులను వారే ఏలుతున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే కులంతో రాజకీయాలు, కులంతో వ్యాపారాలు, కులంతో ఒక మనిషిని ఎలా అణగదొక్కాలి, కులంతో ఎలా వివక్ష, ఆ కులంతో ఒక మనిషిని చంపేస్తున్నారు. కానీ ఒక కులంతో వేరు కులం వారు పెళ్ళిళ్ళు చేసుకున్న కానీ వాడిని చంపేయడాలు, మా కులం వాడిని తక్కువ కులం వాడిని చేసుకున్నారని ఇలా సమాజంలో చూస్తూనే ఉన్నాం పొద్దున్నేచి నుంచి. కాకపోతే కులాన్ని ఎందుకు వదిలించుకోలేకపోతున్నారు అనేది చేసుకుంటలేదు. ఈ కులం పోటీ తోకలు, రెడ్డిలు, రావులు, శాస్త్రీలు, శర్మలు, ఈ కులాలు ఇవి కూడు పెట్టాయి. ఎప్పుడైతే కుల తోకలను మీరు తొలగిస్తారో అప్పుడే సమాజంలో ఒక ఈక్వాలిటీ అనేది ఏర్పడుతుంది. కులంతో మనకు ఎటువంటి ఈ లాభాలు లేవు, ఎటువంటి ఉపయోగాలు లేవు. అదొక నామమాత్రంగా ఐడెంటిటీ కోసమే సమాజంలో గుర్తిస్తున్నారు. కానీ ఎలా తయారైందంటే ఒక మనిషిని పేరు చెప్తే గుర్తుపట్టడం లేదు. ఆ కులం పేరు చెప్పి ఆయన యొక్క పేరు చెప్తే అప్పుడు ఆయన యొక్క చిరునామా చెప్తున్నారు, ఆ మనిషి ఎవరు అనేది చెప్తున్నారు. కానీ అంత దరిద్రంలోకి వెళ్ళాం. కానీ ఇతర దేశాలు చూసుకుంటే ఆయన కాలనీ నంబరు, ఇంటి పేరు, అడ్రస్ చెప్తే అడ్రస్ చిరునామా చెప్పేస్తారు. మన భారతదేశంలో అలా కాదు. ఆయన కులం ఏంటి, ఆయన మతం ఏంటి, ఓకే ఎనీ గలీలో ఉంటాడు అనే దరిద్రంలోకి వెళ్ళినాం. అంటే ఈ కులం అనే ఐడెంటిటీ తోటి మనిషి భారతదేశంలో ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను. నేను కూడా కుల వ్యవస్థ తొలగించాలి, కుల వ్యవస్థ నిర్మూలించాలనే పాటు పడతాను. కానీ నేను ఈ కులం అనే కంపులో ఎప్పుడు బ్రతకలేను. కులం అనే ట్యాగ్ను ప్రతి ఒక్కరు వదలాలి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ప్రస్తుతం చూస్తున్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఏ కులమోడు కనిపెట్టాడు అనేది ఆలోచించు. నువ్వు రోజు వాడే వస్తువులు, నువ్వు రోజు తినే ఆహారం, బియ్యం ఏదైతే ఉన్నాయో, అన్నం ఏదైతే ఉన్నదో ఎవరు ఏ కులస్తులు పండించారు, అన్ని వర్గాల వాళ్ళు పండిస్తేనే నీ ప్లేట్లకు అన్నం వచ్చిందని గుర్తుంచుకో. నీకు నీ కులం వారే పండించే రైతులు, నీ కులం వారు పండించిన బియ్యాన్ని నువ్వే తింటావంటే అలా తిను. కాకపోతే మరి అన్ని కులాలు పండించిన వేరే కులపుడు, వేరే దేశస్తులు వారు ఉపయోగించిన పరికరాలను యూజ్ చేస్తావు. మీరు అన్ని కులాలు పండించిన పంటనేమో నువ్వు తినడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఆ కులం అనే తోకను తొలగించలేకపోతున్నావు. అంటే ఈ కులం అనే వైరస్ ఎప్పుడైతే నీ మెదడు నుంచి వదులుతావో అప్పుడే నువ్వు ఒక పరిశుద్ధంగా ఒక మనిషిలాగా చూడబడతావు. కానీ కులం అనే కంపు నీకెప్పుడు నీ మెదడులో ఉంటుంది. కావున చెప్పొచ్చేది ఏంటంటే, మనిషిగా గౌరవిద్దాం, మనిషిగా ప్రేమించాలి. కానీ కులం మతం అనే ట్యాగు లేకుండా, ఆ భూతద్దంతో చూడకుండా, కులం మతం అనే భూతద్దంతో చూడకుండా మనిషిగా చూసినప్పుడే మన భారతదేశం ఎంతో కొంత సమానత్వంతో కనబడుతుంది. కావున కులం మతం అనే పదాలను నిర్మూలించాలి, నశింపజేయాలి అనేదే నా ఉద్దేశం. ఇంతటితో ఈ వీడియోతోటి ఎంతో కొంత ఒక్కరు మారినా కానీ నాకు సంతోషం అనే దాంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.